కళాప్రపూర్ణ మోహన్ బాబు గారి చిన్న కొడుకు మంచు మనోజ్ జీవిత చరిత్ర మీరు చూసుకుంటే తమ క్యాంపస్లో రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి మొన్న రీసెంట్గా మోహన్ బాబు గారి మీద చెయ్యెత్తి కొట్టబోయేంత వరకు మంచు మనోజ్ గారి హిస్టరీ ఎంత రోతగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అన్నదే ఈ వీడియో. నేను సుత్తి లేకుండా సూటిగా చెప్తాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచు మనోజ్ ముద్దుల కొడుకు చెప్పాలంటే మోహన్ బాబు గారికి రెండో భార్య కొడుకు. అంటే మోహన్ బాబు గారి భార్య చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన విద్యాదేవి గారి చెల్లెలు నిర్మలాదేవి గారిని పెళ్లి చేసుకుంటే మంచు మనోజ్ పుట్టాడు. కట్ చేస్తే మంచు మనోజ్ని అతిగారాభం చేశారు. ఎందుకంటే మంచు మనోజ్ పుట్టేసరికి బకాసం పంతులు, మంచులక్ష్మి పెద్దవాళ్ళయ్యి నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఎత్తుకొని ముద్దాడాల్సిన వయసు మంచు మనోజ్ది. అలా అల్లారు ముద్దుగా పెంచిన తర్వాత స్కూలింగ్ అంతా చెన్నైలో జరిగింది. చెన్నైలో తల్లిదండ్రి లేకుండా తల్లి మాత్రమే ఉండేది. తండ్రి గారు షూటింగ్లో తెలిసిందే కదా, కమెడియను, విలను, హీరో ఇలా అన్ని రకాల క్యారెక్టర్లు చేసిన ఏకైక వ్యక్తి మోహన్ బాబు గారు. కాబట్టి రోజుకి 2-3 షెడ్యూల్స్, 2-3 షిఫ్ట్లు పనిచేసేవాడు. ఈ షిఫ్ట్స్ షూటింగ్లో భాగంగా చెన్నైకి నెలకొకసారి 2 సార్లు వెళ్లాల్సి వచ్చేది. మంచు మనోజ్ ఆగడాలు మితిమీరిపోయాయి. ఇంట్లో అల్లరి, అక్కని కొట్టడము, అన్నని కొట్టడము, చిన్నప్పటి నుంచే ఏడవటము, అలగటము, ఇలాంటివి ఎన్నో అల్లరి పనులు చేసేవాడు. కట్ చేస్తే 10th క్లాస్ అయ్యాక తిరుపతికి పిలిపించారు. అప్పటికి తిరుపతిలో మోహన్ బాబు గారి ఇన్స్టిట్యూషన్స్ పెట్టేశారు. క్యాంపస్ శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడికి పిలిపించి వాళ్ళ కాలేజీలోనే జాయిన్ చేశాడు. ఇంకేమైనా ఉందా? కాలేజే వాళ్ళదైనప్పుడు ఇంకేం చదువుతాడు? కాలేజే వాళ్ళది. వాళ్ళ నాన్న లెక్చరర్స్కి, టీచర్స్కి జీతాలు ఇచ్చేదే మా నాన్న అంటూ అప్పట్లోనే చాలా అల్లరి చిల్లరగా అదే కాలేజీలోనే, సొంత కాలేజీ కాబట్టి అస్సలు చదివేవాడు కాదు. కానీ మోహన్ బాబు గారికి తెలిస్తే వాడు సరిగా చదవట్లేదో, మీరు సరిగా చెప్పట్లేదో అని అంటారేమో అని కాస్త భయపడేవాళ్ళు అప్పట్లోనే. ఆ భయాన్ని చనువుగా చూసుకొని మనోజ్ ఇంకా రెచ్చిపోయేవాడు. లేట్గా కాలేజీకి వెళ్ళడము, కార్ డ్రైవర్ ఉంటే కూడా డ్రైవర్ని పక్కకు పెట్టి కార్ డ్రైవ్ చేయడము, ర్యాష్గా డ్రైవ్ చేయడము, డ్రైవ్ చేస్తూ హోటల్లో భోంచేయడము, క్యాంటీన్లో తినకుండా ఇలా చేసేవాడు అనమాట. ఇలాంటివి కూడా మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అవన్నీ తెలిసి, నువ్వు అసలు చదివే మానేసి ఈ కార్ డ్రైవింగ్లు ఇవన్నీ ఎందుకు, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎలా, కేసులైతే ఎలా, మనకున్న పరపతి ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అంటూ కొంచెం సీరియస్గా క్లాస్ పీకి అదే కాలేజీలో రిసెప్షనిస్ట్గా కూడా పెట్టేశాడు మోహన్ బాబు గారు. కట్ చేస్తే రిసెప్షనిస్ట్గా ఉంటే ఏంటి, కాలేజీ మందే కదా, మన కాలేజీలో మనమే రిసెప్షనిస్టు. ఎవడు ఫోన్ చేసినా అన్నా అనటం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం. అంటే బూతులు మాట్లాడేవాడు కాదు, అలా మాట్లాడదు. ఎందుకంటే మన దగ్గర 100 రూపాయల నోటు ఉంటే మనమే మాటినాం. అలాంటిది మన దగ్గర 100కి బదులుగా 2 లక్షలు ఉందనుకోండి, 1,00,000 ఉందనుకోండి, ఏది వినం మనం. అలాంటిది ఆయన కాలేజీ, అది వాళ్ళ నాన్నగారి కాలేజీ, ఆయన రిసెప్షనిస్టు. ఇంకొంచెం ఎక్కువైంది. ఇంకెందుకు రా బాబు, నువ్వు చదివే వద్దు అని చెప్పేసి మోహన్ బాబు గారు ఇంట్లో పెట్టేసుకొని కాలేజీ బంద్ చేయించాడు. తర్వాత బాగానే ఉంది. తర్వాత చిన్నప్పటి ఫ్రెండ్ అయిన జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళిద్దరి పరిచయం విపరీతంగా పీక్స్కి వెళ్ళిపోయింది. ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందంటే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఆడుకోవడం, ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర బల్బ్స్ పెట్టేసి వాటిని ఎంజాయ్ చేసి లైట్లు పేలిపోవడము, దాదాపుగా పోలీస్ కేసుల వరకు వెళ్ళింది. ఒకసారి ఆడుకోవడానికి బాలకృష్ణ గారి ఇంటికి వెళ్తే మంచు మనోజ్ చిన్నప్పుడు బ్రహ్మిణి గారిని పలకతో కొట్టాడు. బాలకృష్ణ గారు అప్పట్లో నార్మల్గా ఉండేవారు కాదు కాబట్టి సరిపోయింది. ఈ రేంజ్లో ఉన్న పర్సన్ అయితే కొట్టేవాడు. ఇలాంటి అల్లరి పనులు చేస్తూ చిన్నప్పటి నుంచే కంట్రోల్లో ఉండేవాడు కాదు. మోహన్ బాబు గారి కంట్రోల్లో మంచు మనోజ్ లేడు. ఇలాంటి కారణంగా వీడు బాధ్యతలేం పట్టించుకోడు, చదివే సరిగా చదవలేదు, బాధ్యతలు ఏం తీసుకుంటాడు అన్న ఉద్దేశంతో సీరియస్గా తీసుకోలేదు. ఇంకా సీరియస్గా తీసుకుంటేనే అలా ఉన్న వ్యక్తి సీరియస్గా తీసుకోవట్లేదని తెలిసిన తర్వాత ఫుల్ ఎంజాయ్ పండగ. కట్ చేస్తే పెళ్లి చేశారు. ఇలాంటి అల్లరి కారణంగానే అది కూడా డైవర్స్ అయింది. డివోర్స్ అయిన తర్వాత మౌనిక రెడ్డిని ప్రేమించి ఆల్రెడీ మౌనికకి వేరే భర్తతో పెళ్ళై పిల్లాడున్న ఆమెని
ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం వల్ల అది ఒక పెద్ద దుమారమైంది. అది ఇష్టం లేని పెళ్లి. ఇలాంటి కారణాల వల్ల మోహన్ బాబు గారికి మరింత దూరం అయ్యాడు. ఇప్పుడు ఆస్తి తగాదాల వల్ల కొట్టుకునే వరకు వచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.